దీన్ని ఎట్లా చేశారంటే పెయింట్ అప్లికేషన్‌ని చాలా కంపెనీస్ ఎట్లా ప్రొజెక్ట్ చేసినాయంటే, ప్రొడక్ట్‌ని సేల్ చేసుకోవటానికి ఒక కాస్ట్‌ని ఫిక్స్ చేసేసి, అప్లికేషన్ ఛార్జ్ ఇంత, మెటీరియల్ కాస్ట్ ఇంత అని చెప్పేసి చాలా క చాలా మందికి ఒక ప్రైస్ కోట్ ఇవ్వటం. అదేమవుతుందంటే బియాండ్ దట్ ఒక టైం గడిచాక ఒక సంవత్సరం, సంవత్సరంన్నర గడిచాక ప్రాజెక్ట్ డెలివరీ చేయటానికి ఆ కాస్ట్ పెరిగిపోతుందక్కడ. కాస్ట్ చాలా చేంజ్ అయిపోతుంది. వీడేం చేస్తున్నారంటే ఈళ్ళేం చేస్తారంటే ఈ కంపెనీస్ వోళ్ళు ప్రొడక్ట్ అమ్ముకోవటానికి, ప్రొడక్ట్ సేల్ చేసుకోవటానికి, నా స్క్వేర్ ఫీట్ ఇంత కవరేజ్ వస్తుంది. నా ప్రొడక్ట్ పుట్టి ఇంత కవరేజ్ వస్తుంది. ప్రైమర్ ఇంత కవరేజ్ వస్తుంది. పెయింట్ ఇంత కవరేజ్ వస్తుందని ఒక క్యాలిక్యులేషన్ ఇస్తున్నారు. అది అది ఎవరిస్తున్నారు? అది ఎవరిస్తున్నారు? అది ఎవరివ్వాలి? అది ఎవరివ్వాలి? ఇప్పుడు మనం జనరల్‌గా ఎగ్జాంపుల్ ఒక ఒక వంట చేసే చెఫ్ ఉన్నాడనుకోండి. వాడికి వెజిటబుల్స్ ఎట్లా కట్ చేసుకోవాలి? దాంట్లో ఆయిల్స్ ఎంత వాడాలి? దాంట్లో ఆయిల్ ఎంత వాడాలి? మసాలాస్ ఏం చేయాలి? ఫైనల్‌గా కుక్ ఎంత బాగా రావాలనేది దాన్ని డిజైన్ చేసుకుంటాడు. కానీ ఇక్కడ ప్రైస్ కోట్ ఎవరిస్తున్నారండి ఇక్కడ? ఈ ఇండస్ట్రీని ఎవరిస్తున్నారండి కోట్ ఇది? అప్లికే అదే నేను చెప్తుంది. ఆ చెఫ్ ఇస్తే దాన్ని ఫాలో అవ్వాలి. చెఫ్ ఇస్తే ఫాలో అవ్వాలి. కానీ ఇక్కడ అప్లికేటర్ ఇవ్వట్లేదు దాని కాస్ట్. కంపెనీస్ వెళ్ళి ఇస్తున్నాయి ఇక్కడ. కంపెనీస్ వెళ్ళి ఇవ్వటం వల్ల ఈరోజు కాంట్రాక్టర్సు ఇంతవరకు నాతో పాటు కెరీర్ స్టార్ట్ చేసిన ఏ కాంట్రాక్టర్ కూడా సక్సెస్ అయింది లేదు.